లో 7వ వార్డు బై ఎలక్షన్ డిమాండ్ లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో బై ఎలక్షన్ నిర్వహించాలని లంబాడి రాష్ట్ర జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం లక్షడిపేట విశ్రాంతి భవన ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లంబాడి రాష్ట్ర జేఏసీ ఉపాధ్యక్షుడు రాజు నాయక్, జిల్లా అధ్యక్షుడు గోపాల్ నాయక్ మాట్లాడుతూ 7వ వార్డు కౌన్సిలర్గా గెలిచిన బోడా రాజు నాయక్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. లంబాడి కులానికి చెందిన వాడిగా సర్టిఫికేట్ సమర్పించి ఎన్నికల్లో గెలిచి అనంతరం క్రైస్తవ మతాన్ని స్వీకరించడం సరైంది కాదని వారు పేర్కొన్నారు. లంబాడి జాతి మనోభావాలను దెబ్బతీయకుండా తిరిగి తమ మతంలో కొనసాగాలని బోడ రాజు నాయక్ ఆలోచించుకోవాలని సూచించారు. ఈ విషయంపై మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే విచారణ జరిపి కౌన్సిలర్పై తగిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో గిరిజన విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు ఏందల్ రాథోడ్, మాజీ కౌన్సిలర్ సురేష్ నాయక్, లంబాడి జేఏసీ నాయకులు లఖావత్ రవీందర్ నాయక్, తిరుపతి నాయక్, శ్రీనివాస్ నాయక్, ఈశ్వర్ నాయక్, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. లంబాడి ఐక్యత వర్ధిల్లాలి, లంబాడి ఐక్యత వర్ధిల్లాలి, లంబాడి ఐక్యత వర్ధిల్లాలి, లంబాడి ఐక్యత వర్ధిల్లాలి. జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్. రాజు నాయక్ జేసీఏ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ను, అదే ఇక్కడ మంచిర్యాలలో గౌరవాధ్యక్షుడిగా పనిచేస్తున్నా. అందులో మళ్ళీ ఆల్ ఇండియా బంజారా సేవ దాంట్లో కూడా నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్, ఇక్కడ గౌరవాధ్యక్షుడు. అయితే ఈరోజే మాకు మంచిర్యాల లక్షపేట ప్రాబ్లం గురించి తెలియగానే మేము రావడం జరిగింది. మరి ఎందుకంటే మన సంఘంలో మనకు లంబాడ సంఘం పుట్టిన తర్వాత మనకు మన హక్కులు మనం తీసుకుంటున్నాం. మరి నువ్వు మళ్ళీ క్రిస్టియన్ మతంలో పోవాల్సిన అవసరం ఏమున్నది? నీకు రెండు ఆప్షన్లు, అయితే అదన్నా చేయాలా లేకపోతే ఇది కావాలి. అది నీ ఎలక్షన్స్ కంటే ముందు చేసుకోవాల్సింది. ఇప్పుడు మాకు తెలిసిన తర్వాత మేము ఖచ్చితంగా నువ్వు అవి ఏదో ఒకటి దాని మీద నిర్ణయం తీసుకొని ఇచ్చేయాలా. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా మనకి ఏం ఆర్డర్ ఇచ్చింది, ఏది కూడా ఆ బెనిఫిట్స్ మీకు ఒకవేళ నువ్వు క్రిస్టియన్లో పోతే ఏ మతంలో పోయినా కానీ నీకు ఎలాంటి హక్కులు రావు ఎస్టీది. కాబట్టి మీరు దాన్ని ఇక్కడ ప్రేమ్సాగర్ రావు గారు మరి అది ఆలోచన చేసేసి ఇమీడియట్గా ఆయనను ఆ పదవి నుంచి తొలగించాలా, మళ్ళీ బై ఎలక్షన్స్ కూడా ఇవ్వాలా. ఒకవేళ కానీ ఎడల మేము రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా జేసీ ఆధ్వర్యంలో మేము నిరసనలు చేస్తూ దాని ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేసి క్యాన్సిల్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు వచ్చినాం. 28 తారీఖున సేవలాల్ జయంతి ఉత్సవం రేపు నిర్ణయించబడింది. కాబట్టి మన లంబాడ సోదరులందరూ కలిసి మంచిర్యాల జిల్లాకి విచ్చేయాలని కోరుకుంటున్నాను. లంబాడ జేఏసీ జిల్లా ప్రెసిడెంట్ ముఖ్య గోపాల్ సింగ్ నేను ఇక్కడ లక్షపేటకి రావడం జరిగింది. మన లంబాడలో ఉన్న బోడా రాజు నాయక్ అనే వ్యక్తి ఆల్రెడీ క్రిస్టియన్లో కన్వర్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ నేను ఎస్టీ అని చెప్పేసి